యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. ఈ లోక సంబంధపు యుగదేవత మనోనేత్రముకి గుడ్డితనం కలుగ చేసిన దేవుని వాక్యం ఉంటుంది. అంటే మనకు మనోనేత్రం ఎప్పుడైతే తెరవబడి ఉంటాయో అప్పుడు దేవుని వైపు తిరుగుతారు, రక్షణ మారుమనసు కూడా పొందుతారు. ఎప్పుడైతే సాతాను మన మనోనేత్రంలో గుడ్డితనం కలుగ చేస్తాడో అప్పుడు దేవుని నమ్ముకోవటానికి ముందుకు రారు, ఇష్టపడరు. గమనించిన ప్రతి ఒక్కరు కూడా ఈ లోక సంబంధపు యుగదేవత మరి అనేక కోట్ల వందల కోట్ల మందికి వాళ్ళ యొక్క మనోనేత్రంకి గుడితనం కలుగ చేస్తున్నాడు. వాడి నుంచి విడుదల పొందాలంటే మొదటగా మీలో పట్టుదల కావాలి, దేవుని యందు ఆసక్తి కావాలి. పట్టుదలతో మీరు దేవుని దగ్గరకు వస్తే కనుక వాడు పారిపోతాడు, మీ నేత్రములు తెరవబడతాయి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మరి పరిశుద్ధ పట్టణానికి వెళ్ళడానికి, పవిత్ర పట్టణానికి వెళ్ళడానికి ముందుగా మీరు ఈ లోకంలో పరిశుద్ధంగా జీవిస్తే, యేసుక్రీస్తుని అంగీకరిస్తే పరిశుద్ధ పట్టణానికి వారసులుగా ఉంటారు. ఆయన రాకడ వచ్చినా, దేవుని పిలుపు వచ్చినా దేవుని దగ్గరికి చేరుకుంటారు. గమనించిన ప్రతి ఒక్కరు కూడా ఈ లోక సంబంధపు యుగదేవత మనోనేత్రంకి గుడితనం కలుగ చేస్తాడు. ఈ లోకంలో ఉన్నంతసేపు కూడా సైతాను లోకాన్నే చూపిస్తాడు, కానీ ఇదేదో మరి మారుమనసు పొందితే ఈ లోకంలో ఏది మనం అనుభవించకుండదు, లేదా ఫ్యాషన్ చేయటకుండదు, లిప్స్టిక్ పెట్టుకోవటకుండదు, కోటింగ్ వేసుకోవటకుండదు. రకరకాలుగా వాడు మనోనేత్రానికి గుడితనం కలుగ చేస్తుంటాడు. వాడు పూర్తిగా అబద్ధికుడు కాబట్టి ఆ విధంగా మీకు సాతాను వాడి స్వరాన్ని వినిపిస్తూ ఉంటాడు. ఏదైనా సరే మొదటిగా మీరు పట్టుదలతో దేవుని దగ్గరికి వస్తే దేవుడు మీకు సహాయపడతాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మీకు తోడు ఉంటుంది. దేవుడి మాటలు దీవించి ఆశించిన గాక. ఆమేన్.